హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1638కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొత్తానికి చాలా కాలం తర్వాత కాదు, ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తుందన్నమాట. వాట్సాప్లో మల్టీ అకౌంట్ ఫీచర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ ఫీచర్ మనకి చాలా సంవత్సరాల క్రితమే టెలిగ్రామ్ తీసుకొచ్చేసింది. ఒకే యాప్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ని అయితే వాడుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర డ్యూయల్ సిమ్ మొబైల్ ఉందనుకోండి, ఒకవేళ మీరు 2 వాట్సాప్లు వాడాలంటే థర్డ్ పార్టీ వాట్సాప్ను కొంతమంది వాడుతుంటారు, లేదంటే ఒక వాట్సాప్ ఒక బిజినెస్ వాట్సాప్ను వాడుతుంటారు అనమాట. ఎందుకంటే మనం 2 నెంబర్లకి వాట్సాప్ వాడాలి కాబట్టి. కాకపోతే ఇప్పుడు మనకి ఈ మల్టీ అకౌంట్ కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ వల్ల ఒకే వాట్సాప్లో మనం 2 నెంబర్లు వాడచ్చు, కావాల్సిన నెంబర్కి మనం స్విచ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు వాట్సాప్ iOSలో బీటాకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అయితే ఈ ఫీచర్ స్పాట్ అయింది. సో చూడాలి మరి స్టేబుల్ వర్షన్ ఎప్పుడు వస్తుందని చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్లీ చూసుకుంటే ఫ్లాగ్షిప్ యూజర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ ఫీచర్ని ఫ్లాగ్షిప్ మొబైల్లోనే తీసుకొచ్చారు. One UI 7తో పాటు ఈ ఫీచర్ అయితే వచ్చింది. ఏం ఫీచర్ ఇది అంటే యాంటీ థెఫ్ట్ ఫీచర్. సో ఈ ఫీచర్ని అయితే ఆన్ చేసుకోమని చెప్తుంది అనమాట. దీనివల్ల మీ డేటా సేఫ్గా ఉంటుంది, అలాగే ఫోన్ పోతే దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల దీన్ని ఆన్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువగా పోతున్నాయి అని చెప్పేసి ఒక అడ్వైజ్ అయితే ఇస్తుంది. సో బాగానే ఉంది. అయితే M సిరీస్, F సిరీస్, A సిరీస్, ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అండ్ బడ్జెట్ మొబైల్స్ వాడే వాళ్ళు ఫోన్లు కదా, వాళ్ళు పోతే దొరకకూడదా? సో అఫ్కోర్స్ ఆ వాటికైతే ప్రస్తుతానికి ఈ ఫీచర్ లేదు. ఇయర్ ఎండింగ్ కల్లా వాటికి అన్నిటికి కూడా ఈ ఫీచర్ని అయితే రోల్అవుట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్, Xiaomi 16 Ultra. సో ఈ మొబైల్ మనకి 15 Ultraకి సక్సెసర్. ఈ 15 Ultra అనేది మార్చి నెలలో మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు కదా, సో దాని సక్సెసర్ అనమాట. దీనికి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి స్మార్ట్ సెన్స్ కెమెరాని అయితే వాడబోతున్నారంట. ఈ సెన్సార్ మనకి Sony LYT900 ఈ సెన్సార్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి స్మార్ట్ సెన్స్ అంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. హువావేకి సంబంధించిన ఒక మొబైల్లో కైండ్ ఆఫ్ ఫీచర్ని అయితే వాడారు అంట. అంటే దానికి కాంపిటేటర్ అనుకోవచ్చు, లేకపోతే దాని లాంటి ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ ఇప్పుడు ఏమీ రాదు, నవంబర్ ఆర్ డిసెంబర్లో లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్ అయితే వాడతారు. మన ఇండియాకి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆర్ మార్చిలో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ అమెజాన్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 12.7 ఇంచెస్ 3K డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఇది. ఇక 10,200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్, 16GB LPDDR 5X ర్యామ్, 256GB అలాగే 512GB UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అంట. 14 అంటే ఓల్డ్, యాక్చువల్గా ఇప్పుడు 16 కూడా వచ్చేస్తుంది, కాబట్టి 14తో తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 17 వరకు అప్డేట్ అయితే ఇస్తారంట. ఏ ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు. నేను అనుకోవడం ఇప్పుడు ప్రైమ్ సేల్స్ జరుగుతున్నాయి కదా, సో అక్కడవి ట్యాబ్లెట్ని సేల్కి తీసుకొచ్చి కామ్ అయిపోతారు అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకొస్తే 30,000 రూపాయల లోపు తీసుకొస్తే తీసుకోవచ్చు, స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని కనుక చూసినట్టయితే. దీంతో పాటు మనకి పెన్ ప్రో, దీనికి పెన్ కూడా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఏ కీప్యాడ్ని కూడా లాంచ్ అయిపోతున్నారు, వాటిని మనం విడిగా కొనుక్కోవాలనుకుంటా. ఇక నెక్స్ట్ చూస్తే ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళు ఒక నెంబర్ సిరీస్ తీసుకొచ్చినప్పుడు ఇయర్లీ ఒక నెంబర్ సిరీస్ అయితే తీసుకొస్తుంటారు. కాకపోతే రియల్మీ డిఫరెంట్ అనమాట. వీళ్ళు ఇయర్లీ 2 నెంబర్ సిరీస్ని అయితే తెస్తారు. మనకి జనవరి నెలలో రియల్మీ 14 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. 14 Pro అండ్ 14 Pro Plus ఈ 2 మోడల్స్ని లాంచ్ చేసింది కదా. ఇప్పుడు 6 months అయిపోతుంది. సో ఈ జూలై నెలలో 15 అండ్ 15 Pro ఈ 2 మోడల్స్ని లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది అనమాట. వీళ్ళు దీనికి సంబంధించి టీస్ కూడా అయితే చేస్తున్నారు. అయితే ఎప్పుడు వీళ్ళు Pro అండ్ Pro Plus తెస్తారు, కాకపోతే ఈసారి Pro ఒకటి అదే నాన్ Pro ఒకటి తీసుకురాబోతున్నట్టు తెలిసింది. సో మనకు ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్, లీక్స్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. నాన్ ప్రో వేరియంట్ మనకి అండర్ 20Kలో రాబోతుంది. ప్రో వేరియంట్ 30K లోపు ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఏ ఫీచర్స్ని అయితే బాగానే ఇంక్లూడ్ చేసి తీసుకురాబోతున్నారు. చూద్దాం మరి లాంచ్ అయిన తర్వాత ప్రైజెస్ ఎలా ఉంటాయి, డిజైన్ ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి AI+ మాధవ్ సేత్ తీసుకొచ్చిన మరో బ్రాండ్ అనమాట అల్కాటెల్ తర్వాత. సో వీళ్ళు తీసుకురాబోయే మొబైల్ ఫోన్స్ 2 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. పల్స్, ఇంకోటి నోవా 5G. ఈ పల్స్ అనే మొబైల్ స్టార్టింగ్ 5,000 రూపాయల్లో వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారంట. కాకపోతే 4G మొబైల్ ఇది, యూనిసాక్ T7250 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 5,000 రూపాయల్లో తీసుకొస్తున్నారు. ఇంకోటి 5G వేరియంట్లో యూనిసాక్ T8200 ఈ ప్రాసెసర్ వాడబోతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 7,000 రూపాయలు అలా ఉండబోతుంది అన్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే ఉంది. ఇంకా వీటి లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. 8వ తారీఖున వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఓకే, వీళ్ళు ఎంట్రీ లెవెల్లో మొబైల్స్ తీసుకురావాలని వీళ్ళు ఆశపడుతున్నారని అర్థం అవుతుంది. కాకపోతే మధ్యలో ఈ బ్రాండ్ మళ్ళీ ఆపేయకుండా కొనసాగిస్తే బాగుంటుంది అనమాట. అలాగే సర్వీస్ సెంటర్లు, తర్వాత స్పేర్ పార్ట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండేలాగా
చూసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో ఎక్స్ ఫోల్డ్ 5 మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్గా ఇప్పుడు వివో కన్ఫర్మ్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. కాకపోతే ఈ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చే ఫోల్డింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్లో అయితే వాడబోతున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. జూలై 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో అయితే లాంచ్ చేస్తారని తెలుస్తుంది. నేను అనుకోవడం 10వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో లాంచ్ చేయొచ్చు. అక్కడ లాంచ్ చేసి మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ సేల్కి అయితే తీసుకొచ్చేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M36 ఈ మొబైల్ యాక్చువల్గా సాటర్డే లాంచ్ చేశారు. ఆ రోజు మనం టెక్ న్యూస్ కవర్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను. ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే ఈ డిస్ప్లే ఓల్డ్ డిస్ప్లే అనమాట, అంటే వాటర్ డ్రాప్ నాచ్తో ఈ డిస్ప్లే వస్తుంది. బాటమ్ సైడ్ చిన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మొబైల్ చూడంగానే ఒక 6-7 వేల రూపాయల మొబైల్ డిస్ప్లే ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అది ఈ మొబైల్కి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి ఇది. అలాగే ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 3 years అవుతుంది ఈ ప్రాసెసర్ వచ్చి. ఇది ఒక జమదాగ్ని, బ్యాటరీని బాగా జుర్రేసుకుంటుంది. ఆండ్రాయిడ్ 15 One UI 7తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. వీళ్ళ దగ్గర నాకు నచ్చేది సాఫ్ట్వేర్ అప్డేట్స్ 6 years వరకు ఇస్తామంటున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ. ఇప్పుడు 6000 అనేది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట మనకి వింటుంటే. కాబట్టి వీళ్ళు 5000 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. అది కూడా జర్రమని లాగేస్తుందని చెప్పాను కదా ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ వాడి వీళ్ళు ఎంత ధైర్యంతో 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారో అర్థమవుతుంది. ఇక 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కానీ ఛార్జర్ మీరు విడిగా కొనుక్కోవాలి. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి ఆఫర్లు అన్నీ కలుపుకొని 16,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఛార్జర్ ఇచ్చినప్పటికీ 14,000 రూపాయల లోపు తీసుకురావాల్సిన మొబైల్ ఫోన్ అనమాట. కానీ వీళ్ళు 16,500, అది కూడా ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్తో కలిపి అనమాట. ఆఫర్స్ లేకపోతే అలాగే ఛార్జర్ కూడా కొనుక్కుంటే మీరు దాదాపుగా 20,000 రూపాయలు మొబైల్ పెట్టాలి. అంత పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. అమెజాన్ ద్వారా 12వ తారీఖు నుంచి ప్రైమ్ డే సేల్స్లో వీళ్ళు జనాలకు అంటకట్టడానికి సిద్ధమైపోయారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఆఫర్లో, అది కూడా ఈ ఇయర్ సంవత్సరమే ఆఫర్లో ఈ మొబైల్ 13-14 వేలకు వస్తే తీసుకోవచ్చు. అది కూడా ఈ డిస్ప్లే మీకు ఓల్డ్ లుక్తో ఉంటుంది. సో వద్దు అనుకుంటే వదిలేయడమే. ఇక ఫైనల్ చూస్తే యాపిల్ అనలిస్ట్ మింగ్ చింకు, సో తను ఒక రోడ్ మ్యాప్ని అయితే తీసుకొచ్చాడు అనమాట. యాపిల్ వీళ్ళకి తీసుకొచ్చే విజన్ ప్రో కానీ, అంటే యాపిల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయి ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది ఈ రోడ్ మ్యాప్లో అయితే కనిపిస్తున్నాయి. సో దీని ప్రకారం యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకురాబోతుంది. మనకి రేబాన్ కైండ్ ఆఫ్ స్మార్ట్ గ్లాసెస్ అనమాట మెటా కూడా తీసుకొచ్చింది. వీటి మాస్ ప్రొడక్షన్ అనేది 2027 Q2 అయితే స్టార్ట్ కాబోతుందంట. XR గ్లాసెస్ కూడా తీసుకొస్తున్నారు. 28 Q2 అయితే మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు విజన్ ప్రో రన్ అవుతుంది కదా, సో అందులోనే M5 చిప్ సెట్తో ఫ్రెష్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. మార్పులు ఏమి ఉండదు, జస్ట్ లోపల ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఈ సంవత్సరం జూలై 6 సెప్టెంబర్లో లాంచ్ అయిపోతున్నారు. సెకండ్ జనరేషన్ కావాలి అనుకుంటే అందులోనే అది మనకి 2028 సెకండ్ హాఫ్లో తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట రోడ్ మ్యాప్ ద్వారా. ఇక మనకి ఇందులోనే ఈ విజన్ ప్రోలోనే అంటే చీపెస్ట్ తీసుకొస్తారు అనేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, దాన్ని విజన్ ఎయిర్ అని చెప్పి పిలుస్తారంట. పేరు అది ఉంటుంది అనుకుంటున్నారు. అది మనకి 2027 Q3లో అయితే లాంచ్ చేస్తారని చెప్పి ఈ రోడ్ మ్యాప్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.